టీచర్లు కావాలను పోస్టులు లేక కాదు, బదిలీ అయి వెళ్లిన టీచర్ల స్థానంలో రావాల్సిన వాళ్ళు రాకపోవటం అక్కడ సమస్యగా తయారైంది. ట్రాన్స్ఫర్ అయిన 17 మందికి పట్టణంలో పోస్టింగ్ రావడంతో మారుమూల పల్లెను వదిలి ఉరుకులు పరుగుల మీద వెళ్లిపోయారు. కానీ వాళ్ల స్థానంలో మారుమూల గ్రామానికి రావాల్సిన వాళ్ళు మొహం చాటేయడంతో కేవలం 2 టీచర్లే ఉద్యోగులే దిక్కయ్యారు. అక్కడి విద్యార్థులకు టీచర్లు కావాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. వీళ్ళందరూ ఆసిఫాబాద్ సిర్పూర్ యు ఆదర్శ పాఠశాల జూన్ కాలేజ్ విద్యార్థులు. టీచర్లు కావాలన్నది వీళ్ల డిమాండ్. స్కూళ్లు తెరిచిన 3 నెలలకు ఇలాంటి పరిస్థితి రావడంతో వాళ్ళు రోడ్డున పడ్డారు. ఈ మధ్యనే తెలంగాణ ఆదర్శ పాఠశాలల టీచర్లకు చాలా కాలం తర్వాత బదిలీలు వచ్చాయి. ఇక్కడ పనిచేసే ప్రిన్సిపాల్ సహా 17 మంది బదిలీ కాగానే హుటాహుటిన రిలీఫ్ అయ్యి మంచిర్యాల, భూపాలపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్ స్కూళ్లకు వెళ్లిపోయారు. వాళ్ల స్థానంలో 2 మాత్రమే వచ్చి చేరటంతో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మా భవిష్యత్తు ఏంటని వాళ్ళు అడుగుతున్నారు. పాఠశాల విద్యార్థులం మాకు రెగ్యులర్ స్టాఫ్ రావాలి అని ఇవాళ ధర్నా చేసినాం. పొద్దున ధర్నా చేసినాం. మేమందరం విద్యార్థులు కలిసి ధర్నా చేసినాం. బోర్డ్ ఎగ్జామ్. సో మేము ఇది మంచిగా రాయాలని ఎవరైనా కోరుకుంటారు. ఇప్పుడు మాకు టీచర్స్ లేకపోతే మేము ఎట్లా రాయాలి, ఎట్లా మాకు మెమో ఎట్లా తీసుకోవాలి? మెమో ఎక్కడ కూడా వాల్యుబులే. ఆ మెమోలో మా మార్క్స్ తక్కువ ఉంటే మాకు డిస్రెస్పెక్ట్ ఉంటుంది. మాకు రెగ్యులర్ స్టాఫ్ కావాలి. మంచి పేరు తెచ్చుకున్న మోడల్ స్కూల్ ఇప్పుడు రెగ్యులర్ స్టాఫ్ లేకపోవడం వల్ల దెబ్బతినే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రెగ్యులర్ టీచర్స్ వస్తే మా స్కూల్ డెవలప్మెంట్, ఇప్పటికే మా స్కూల్ హై పొజిషన్ లో ఉందని మేము అనుకుంటున్నాం. ఇంకా ఎక్స్పీరియన్స్ రెగ్యులర్ టీచర్స్ ఉంటే ఇంకా మంచి లెవెల్ కి వెళ్తాదని, డిస్ట్రిక్ట్ లో టాప్ స్కూల్ గానీ, స్టేట్స్ ర్యాంక్స్ గానీ ఇంకా ఎక్కువ వస్తాయని మేము అనుకుంటున్నాం. సో మాకు రెగ్యులర్ స్టాఫ్ ఇలా టీచర్లు లేకపోవడం వలన 10th ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు మరింత నష్టపోతారంటున్నారు. దసరా సెలవులు కూడా దగ్గరొస్తున్నాయని సిలబస్ ఎలా పూర్తవుతుందని ఆందోళన చెందుతున్నారు. బట్ ఇప్పుడేమో చేస్తారు అనేది మాకు అర్థమైతలేదు. మా సిలబస్ సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది. మళ్ళీ SA1 ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి. 15 days అయితే దసరా హాలిడేస్ వస్తాయి. దాని తర్వాత SA1 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ స్కూల్ కు రావడానికి ఎవరు సమ్ముఖంగా లేకపోవడంతో 15 రెగ్యులర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈ స్కూల్ 10th ఇంటర్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారు. సైన్స్, క్రీడలు, పోటీ పరీక్షల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకున్నారు. ఇప్పుడు టీచర్లు లేక విద్యా సంవత్సరం నష్టపోతున్నామని స్కూల్ నుండి కలెక్టరేట్కు ర్యాలీగా బయలుదేరితే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డు మీదనే బైఠాయించి టీచర్లు కావాలంటూ నినాదాలిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత